నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రజాగాయకుడు ఎప్పురి సోమన్న గారు ఉన్నారు. సో వెన్నెల గారు ఈరోజు సంస్కృతి సారథి చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో కళాకారులంతా కూడా ఆ తల్లికి దీవెనలు ఇవ్వడానికి, ఇక గద్దరన్న బిడ్డకు దీవెనలు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు వస్తున్నటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు. సో గంగక్క కూడా ఉన్నది. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? గద్దరన్న బిడ్డ ఇవాళ సంస్కృతి సారథి చైర్పర్సన్గా నియమితులు అవుతూ ఉన్నారు, ఏమనిపిస్తారు? నిజమైన పాటే సాంస్కృతిక సారథిగా వచ్చి పాలిస్తున్నట్టుగా ఉంది. ఉద్యమానికి పొద్దుపొడుపై పొడిసిన గద్దరన్న, ఆయన వారసత్వం, ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డ వెన్నెలక్క ఈరోజు సాంస్కృతిక సారథి చైర్మన్గా రావడం, నేడు నాడు దొరల గడీల పాలన కూలిపోవాలని ఈ భవన్ నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఈరోజు ప్రజాపాలన వచ్చింది, గద్దరన్న బిడ్డ వెన్నెలక్క చైర్మన్గా వచ్చింది, మళ్ళీ ఈ భవన్లో అడుగుపెట్టాను. కవులు కళాకారుల జీవితాల్లో వెలుగొస్తుందని, చీకటి బతుకులకు వెన్నెల వెలిగించినట్టుగా సాంస్కృతిక సారథిలో వెన్నెల ఒక వెలిగిస్తుందనేటువంటి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక పాట ఏమైనా పాడతారన్న? త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న, ఎగిరేటి పోరాట జెండవు నీవు, బక్క పలసానోళ్ళ దండువు నీవు. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న. గద్దర్ గారి కోసము ఆర్టీవీ తొలివేలు కూడా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసింది. ఇక్కడనే మనం అనేక సార్లు ఆయన సంస్మరణ సభలు పెట్టుకున్నాం. సో ఆయన బిడ్డ మరొకసారి మీరు అన్నట్టుగా చాలామంది, కొంతమంది ఇక్కడ ఇమ్మడలేకపోయారు, ఇక్కడికి రాలేకపోయారు. కానీ ఇప్పుడు వెన్నెల గారితో పోయినటువంటి వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, సామాజిక న్యాయం ఆలోచించే వాళ్ళు, సమన్యాయం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రజలను ప్రేమించే వాళ్ళు, ప్రజా ఉద్యమకారులు ఎప్పుడైనా మంచిని మంచి అంటారు, చెడును చెడే అంటారు. అందువల్ల మంచిని కోరుకునే వాళ్ళు ఎవరైనా వస్తారు. ఒక్కసారి గద్దరన్న కనుక ఉండింటే, ఇదంతా చూస్తుంటే, చైర్పర్సన్గా ఏమైనా చూస్తుంటే ఎట్లుండేది? ఏమైనా పాట రూపంలో మీరేమైనా పాటలు కానీ ఏమైనా వినిపించగలరు? గద్దరన్న ఉంటే గద్దరన్నే అత్యున్నతమైన స్థానంలో ఉండేవాడు. ఓకే, అందువల్ల గద్దరన్న లేడు కనుక ఆ ప్లేస్లో తన బిడ్డ అయినటువంటి వెన్నెలక్కకు మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇవ్వడం జరిగింది. దాన్ని అందరూ స్వాగతిస్తాం. మీ పాటలు అంటే చాలా ఇష్టపడతారు. ఇంకా ఏదైనా ఒక రెండు పాటలు గద్దరన్న కానీ మీ పాటలు కానీ, ఒక్క పాట రెండు. మీరు మళ్ళీ టైం తీసుకోలేరా? మమ్ముగన్న తల్లులారం, తెలంగాణ పల్లెలారం, మీ పాదాలకు వందనాలమ్మో, మాయమ్మ పాటనై వస్తున్నామమ్మో. జజంక జన్నని జనం పాట పాడుతాం, జనం పాట పాడుతాం, జనం పాట పాడుతాం. ఓహో రేలా రే రేలని రేలా పాట పాడుతాం, రేలా పాట పాడుతాం, రేలా పాట పాడుతాం. మీ పాటల్లో పదమునవుతామో, పాదాలకు గజ్జేలవుతామో. మమ్ముగన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలారా. సూపర్ అన్న, మీరు పాడుతుంటే అందరికీ ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అన్న. సో ఫైనల్గా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, ఇంత మంచిగా అందరికీ పదవులు ఇస్తూ ఉంది, ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏడాది పాలన కూడా దగ్గర అవుతా ఉంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది, ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నారు, ప్రజల కోసం నడుస్తూ ఉన్నారు, అద్భుతంగా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి స్వాగతం. ఏడాది సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.